ప్రశ్నించారు లగచర్ల. అవును, లగచర్ల గ్రామస్తులను రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీని అంటూ చెప్పుకొచ్చారు శ్రీధర్ బాబు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ఫార్మా పరిశ్రమ వస్తే 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్లోకి దిగుతోంది. పోలీసు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డిపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటుతోంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం తమ పథకాలని అమలు చేసుకుంటూ వెళ్తోంది, ప్రజలకు మరింత చేరువవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందంటూ ఆయన అక్కడ ఆరోపించడం జరిగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిందంటూ అధికారుల మీద తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. వారం నుంచే సురేష్ లగచర్ల గ్రామస్తులతో భేటీ అవుతుంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహించారు ఆయన. లగచర్ల గ్రామస్తులను రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు మంత్రి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, నిన్నటి నుంచే రణరంగంగా మారిందని చెప్పుకోవాలి లగచర్ల ఘటనకు సంబంధించిన నేపథ్యంలో ప్రభుత్వం అధికారులకు ఎటువంటి డైరెక్షన్ ఇచ్చింది, మరి ముఖ్యంగా అధికారులకు పోలీసు శాఖకు ఎటువంటి వార్నింగ్ ఇచ్చింది? ఎగ్జాక్ట్లీ మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే సెక్రటరియట్లో భేటీ అయ్యారు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే ఆ వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనుకుందో రాష్ట్ర ప్రభుత్వం, దానివల్ల జరిగేటువంటి ఉపాధి గురించి ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కొద్దిమంది అక్కడ ఉన్నటువంటి వారిని రెచ్చగొట్టి జైలుకెళ్ళినా పర్వాలేదు, మీకు బెయిల్ ఇప్పించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది అనేటువంటిది వరుసగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో సురేష్ అనే వ్యక్తి సమావేశాలు నిర్వహిస్తుంటే అసలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, అసలు కలెక్టర్ బృందం అక్కడికి వెళ్ళి అక్కడ రైతులతో సంప్రదింపులు చేయడానికి, వారితో మాట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఎందుకు పోలీస్ వ్యవస్థ విఫలమైంది, అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న సంఘటనలు గుర్తించడం అనేటువంటిది కానీ సీరియస్ అయ్యారు. ఈరోజు ఆయన సెక్రటేరియట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐజీ సత్యనారాయణ, తర్వాత ఎస్పీ నారాయణ రెడ్డితో భేటీ అయ్యారు. వివరాలు తెలుసుకున్నారు. ఏం జరిగింది అక్కడ, ఈ ఘటన కంటే కొన్ని రోజుల ముందు నుంచి ఏం జరుగుతుంది, ఘటన రోజు ఏం జరిగింది అనేటువంటిది కలెక్టర్ని అక్కడికి నుంచి తరలించేటువంటి టైంలో కూడా అక్కడ మీటింగ్ జరిగే ప్రదేశం నుంచి మరొక కొంత దూరానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కూడా సెక్యూరిటీ లేకుండా ఎందుకు పంపించారు, అక్కడ సరైన భద్రత లేకుండా కలెక్టర్ని అంత దూరం ఎందుకు పంపించారు అనేటువంటిది మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. వీరందరి పైన కూడా ఈ ఘటన పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ఫార్మాకి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఒక కుట్ర జరుగుతూ ఉంటే దాన్ని గుర్తించడంలో పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందని డైరెక్ట్గా మంత్రివర్గంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబే అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పైన మరింత దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఖబర్దార్, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటన పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరికొంతమంది పైన కేసులు ఫైల్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంది. కావాలనే ఇటువంటి చర్యలతో ప్రభుత్వం చేయబోయేటువంటి అభివృద్ధి ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తూ ఉంది బీఆర్ఎస్. దీన్ని గుర్తించడంలో పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ విభాగమే విఫలమైంది అనేటువంటిది రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం ప్రస్తుతం దీనికి సంబంధించిన దానిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. ఈ కలెక్టర్ పైన దాడితో పాటు అక్కడ జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడము, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. 10 నెలల కాలంలోనే ప్రజల్లో నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేటువంటి ప్రతిపక్షాలు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. పోలీసు శాఖతో ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు. ఇప్పుడు నేరుగా మంత్రులే రంగంలోకి దిగబోతున్నారా, అక్కడ పరిస్థితిని సమీక్షించబోతున్నారా, లేకపోతే ప్రత్యేకమైన కార్యాచరణ ఉండబోతుందా, లేకపోతే డీజీపీనే నేరుగా రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోందా? ఏం జరుగుతోంది? పోలీసు శాఖతో ఇటు ప్రభుత్వం ఎటువంటి చర్చలు, ఎటువంటి చర్యలకు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది? ఇప్పటికే మనం చూసాం, సురేష్ తర్వాత అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడంగల్ సంబంధించినటువంటి ఆయన మధ్య జరిగినటువంటి కాల్ హిస్టరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరెవరితో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది వెలికితీసే పనిలో పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం దీనిపైన దృష్టి పెట్టింది. వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్లో ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడారు, ఘటన కంటే ఎన్ని రోజుల ముందు మాట్లాడారు, ఘటన రోజు ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ వ్యక్తులతో మాట్లాడనేటువంటిది డీటెయిల్స్ సేకరిస్తూ ఉంది. వారందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. చాలా పెద్ద ఘటనగా
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గానే చూస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన వికారాబాద్ జిల్లాలో, కాబట్టి దీన్ని అప్రతిష్ట పాలు చేసేలా ప్రభుత్వం పైన ఒక కుట్రపూరితంగా చేశారు అనేటువంటిది భావిస్తూ ఉంది. పెద్ద ఎత్తున దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే సురేష్ని పట్టుకోవడానికి ప్రత్యేక గాలింపు బృందాలు బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈ అంశంలో పై స్థాయి నుంచి ఆదేశాలు ఉన్నాయనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా విఫలమైంది అనేటువంటిది రాష్ట్రం అంతే చెప్పడంతో ప్రస్తుతం రాష్ట్రంలో భద్రత ఎలా ఉంది, పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుంది అనేటువంటి దానిపైన క్వశ్చన్ రైజ్ అవుతున్న నేపథ్యంలో మంత్రి ఈరోజు వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం అనేటువంటిది ప్రస్తుతం వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం లఘుచర్ల ఘటనకు సంబంధించి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వం అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పోలీసు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందంటూ ఈ నేపథ్యంలోనే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్ అయిందంటూ కూడా ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. వారం నుంచే సురేష్ లగచర్ల గ్రామస్తులతో భేటీ అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నించారు. లఘుచర్ల గ్రామస్తులను రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీని అంటూ చెప్పుకొచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫార్మా పరిశ్రమ వస్తే 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కనుక ఇంకా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తే వదిలిపెట్టేది లేదు. ఎవరైతే అక్కడ ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీశారో వారిని విడిచిపెట్టేది లేదంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి లఘుచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందంటూ కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది, వారం రోజుల నుంచి అక్కడ పరిశీలించాల్సిన అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేయాల్సింది పోయి ఏం జరిగిందంటూ కూడా అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. అక్కడ పరిస్థితి